వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న. రాధ, నీకు నా మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ ఆ దేవుడి మీద నమ్మకం ఉందా? నీలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది. కానీ నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఆనాడు ఏ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పానో ఆ దేవుడి మీదే మళ్ళీ ప్రమాణం చేసి చెబుతున్నాను. నువ్వు చూసిందంతా నిజం కాదు. ఈ పెళ్లి నేను చేసుకున్నది కాదు. ఏనాటికైనా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నిజంగా నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఎందుకు అట్లా నవ్వుతావు? ఏడవలేక గోపి, నేను కన్నెపిల్లని కానీ చిన్నపిల్లని కాను. చిన్నపిల్లని చేసి ఆ కన్నెపిల్లని చేర్చావు. ఆ ప్రయత్నం నా దగ్గర కూడా చేయొద్దు. రాధా, రాధా, అయిందా మీ ప్రణయ కలహాలు ప్రమాణాలు? కమల, ఏమిటి ఉంటున్నది? కళ్ళారా చూసింది, చెవులారా విన్నది అంటున్నాను. చెప్పు చెప్పు, ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? నువ్వు గోపివేనని మా నాన్నని ఈ ఊళ్ళో వాళ్ళందరినీ నమ్మించావు. నేను అడ్డుపడేసరికి రామోనేనని నా మెళ్ళ తాలి కట్టావు. ఇప్పుడు మళ్ళా రాధ నమ్మించాలని ఆమె గొంతు కొయ్యాలని చూస్తున్నావు. ఎందుకు ఇదంతా? రాధ కోసమా, ఎస్టేట్ కోసమా? కమల, నేను నిజం చెప్పు. గోపి ఏమయ్యాడు? మా బావని ఏం చేశావు? దాచేసావా, చంపేశావా? కమల, నేను గోపిని చంపేసే ఉంటావు. రాధ మీద మోజు కొద్దీ చంపేసే ఉంటావు. పొరపాటున మా బావ నీలాగే ఉంటాడన్నాను. ఆ మాట ఆసరాగా తీసుకుని ఇంత ఘోరాన్ని కొడికట్టావు. నీ దురాశ, దుర్మార్గం ఇప్పుడు అర్థమైంది. నువ్వు నీచుడే కాదు, హంతకుడివి. కమల, అన్యాయం, అభాండం. నేను హంతకుడిని కాదు, నువ్వు పొరపడుతున్నావు. నేను గోపిని. అసలు ఏం జరిగింది? ఆగిపోయావే, చెప్పు. కమల, చెప్పలేదు. నీకేమీ చెప్పలేదు. నిన్ను నమ్మించలేదు. చాలు, నిన్ను నమ్మింది చాలు, నాశనమైంది చాలు. నువ్వు ద్రోహివి. ఈ క్షణమే నిజం బయట పెట్టి నేనేమైనా చేసుకోగలను. కానీ తాళి కట్టి నా భర్తవై, నా బిడ్డకు తండ్రివయ్యావు. ఆ బంధమే నా నోరు నొక్కేస్తుంది. నిన్ను ప్రేమించిన పాపానికి నీ బిడ్డనే కాదు, ఈ పాపాన్ని కూడా కడుపులో దాచుకోవాలి. నీ మొహం నాకు చూపించు. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం ఉంటే వీల్లేదు. అన్నయ్య, ఏమిటి ఘోరం? ఎంతకాలం ఆడమంటావు ఈ నాటకం? తమ్ముడు, ఏం చేయమంటావు చెప్పు. నిజాన్ని చెప్పి ఒక నిండు ప్రాణాన్ని తీయమంటావా? ఒక పసిగుడ్డును చంపమంటావా? ఏం చేయమంటావు? ఏవైనా ఈ నిజాన్ని ఇంకొంతకాలం దాయక తప్పదు. డ్రింకు పరీక్ష లేకుండా తాగుతున్నా? ఏమిటి డ్రింకు పరీక్ష? 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. 6 ఎర్ర లారీలు? 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. జబాస్ అయ్యర్రా, ఇప్పుడు పరీక్ష నీకు. అరే, ఏది సరుకు పోయకుండానే పరీక్ష పెట్టానా? మనం తాగేశాం. ఇట్లా గుడ్లు తాగితే లారీల కింద పడి చచ్చిపోతావా? ఇప్పుడు పరీక్ష పెడతావు. కానీ 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. కరెక్ట్. కానీ అరే, నేను తాగేసానా? డ్రింక్ పరీక్ష లేకుండా నేను చచ్చినా తాను. ఈ గ్లాసే తాగేసింది. ఈ గ్లాసు కూడా తాగడం మరిగేసింది. నామ కూడా కరెక్ట్. డ్రింక్ పరీక్ష లేకుండా తాగకూడదు. అరే, కుడిచి తాగినట్టు తాగుతున్నాడు. తాగుపో, వదిలిపెట్టేది లేడు. డ్రింక్ పరీక్ష మరపన్నది ఒక వరం.
అది మతికే ఇచ్చాడు దైవం. మనసున్నది ఒక శాపం, దానికి మరపివ్వలేదు. అన్నయ్య, ఏంటిది అట్లా తూలి పెడుతున్నావు? నేనా? తాగా. ఎప్పుడు సేవ సరుకు తాగేవాడిని, ఇవాళ నాటు సరుకు తాగాను. అందుకని కాస్త కిక్కెక్కువై. చక్రపణి, గుక్కడి మందు పైకుండా గుప్పిడి మెతుకులు పెట్టకుండా గుట్టు చెప్పుడు కాకుండా కూతురు పెళ్లి చేస్తావు. పెళ్లి నీకు సిక్కు లేకపోతే నాకు సిక్కు లేకపోతే అనుకున్నావా? ఎంత పొగర్రా నీకు! తప్ప తాగి తప్పదాలేదు బాబు, తాగాం. కావాలంటే పరీక్ష పెట్టుకుంటే 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. సరే, నేను ఇంకా 2 తాగొచ్చు. రండి పుస్తున్నా. ఏరా, ఏంట్రా కూర్చున్నావు? తమ్ముడు, ఎవరు రాడు? సరదాగా తాగుతుంటే కొడుతున్నాడా మావయ్య? ఈ బంగాళాలో ఎప్పుడు పట్టడాలు చంపడాలునా? నా మారారు. ఏమిటి మా చెవులు కొనుక్కుంటున్నారు? నేను తాగానేనా? నేను తాగాను. ఇవాళ మనందరి ప్రోగ్రాం తాగడం, చందనాలవడం. దట్స్ ఆల్. అంకుల్, నువ్వు శేషు కూడా కాస్త కాస్త సేవించండి. వద్దు గోపి, వద్దు, నాకు అలవాట్లేదు. నాన్సెన్స్. మొదటి చుక్క నువ్వు ముట్టుకో, ఆ తర్వాత ఆ చొక్కే నిన్ను పట్టుకుంటుంది. కమా. వద్దు గోపి, తాగుతావులైతే మన తలగా చూపించమంటావా? తాగండియా. అన్నులు తిన్నాం కంటే తాగడం మీరు. కరెక్ట్ వేరయ్య. వేరయ్య, నువ్వు వెళ్ళి శేషుకు తాగించు, నేను వెళ్ళి మాయకి తాగిస్తాను. కమా. అలాగే మాయ. అంటర్ బయలు పోద్దు మళ్ళీ. అంటర్ బయలు పోద్దు మళ్ళీ. బాగుంటుంది ఇంకొంచెం మళ్ళీ అంటర్ బయలు వచ్చాయి. నేను చెప్తున్నా. నేను ఇప్పుడు ఎక్కింది. ఇప్పుడు మీకు పరీక్ష పెడుతున్నాను. అదేంటి? లింక్ పరీక్ష. 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. చెప్పండి. 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. ఇప్పుడు నువ్వు పాడాలి, వీళ్ళు డాన్స్ చేయాలి. కమా. 1 2 3. వెలసు రాజా అప్పుడు నరదా 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 పురదా రాజసా రాజసారింగురా రాజులేరప్పుడు నరదా నరదా పురదా రాజసా తమ్ముడు, ఎలా ఉంది కోతులా? పలే పలే, నిజంగా కోతులు ఆడుకున్నట్టే ఉంది అన్నయ్య. అన్నయ్య, ఇందాక నువ్వు నాలో ఉన్నప్పుడు అదొక రకంగా ఉంది, ఇప్పుడు లేదే. ఉంటుంది ఉంటుంది, అదే మందు మహత్యం. ఓ అదే అన్నయ్య, నాకు అనిపిస్తాను. ఏ నీకు తాగాలుందా? అది కాదు, మన రాధలేదు. రాధను మన ఇద్దరం కలిసి ఏడిపించాలి. గుడ్, వెరీ గుడ్. అదే రియల్ రొమాంటిక్. మరి రామరి, ఏ భామ, సత్యభామ, నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ. నేనంటే నీకు కోపమా లేకుంటే తాపమా? రామ్మా. ఏ ఎట్టా ఉంది ఒళ్ళు? సరిగమ పదనిసా అంటుంది. చిచి, అందానికి 2 బంధాలు, ఆటకు 2 తప్పెట్లు అన్నట్ట. ఉన్న అవలక్షణాలు చాలక చుక్క కూడా వేశావా? వేశాను. చుక్కగా చుక్కలు వేశాను.
ఈ ఒక్క చుక్క కోసం వందలు వేలు చుక్కలు వేశాను. అప్పుడు గాని కైపెక్కదని, ఎక్కితే గాని ఈ చుక్క చిక్కదని, చిక్కితే గాని నాకు దక్కదని, దక్కితే గాని పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చిగానే సిగ్గులేకపోతే సరే. ఇలాంటి వేషాలు నా దగ్గర ఎక్కువ. నా సంగతి తెలుసుగా, పిచ్చి గిచ్చి వదిలించేస్తాను.